ఎనీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు చర్మం అనేది ఉండకూడదు. ఇది ఆప్షన్ కాదు, మ్యాండేటరీ. ఖచ్చితంగా చేయించుకోవాలి. అంటే ఈ రోజు బాగుంది కదా, మాకు ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అని అనుకోవాలా, లేదంటే మ్యాండేటరీ అన్నారు కాబట్టి ఈ రోజు తెలిసింది ఈ రోజే చేయించుకోవాలి? 100% డయాబెటీస్ అని కనుక మీరు తెలిసింది అంటే, డయాబెటీస్ యొక్క లక్షణాలు అంగానికి రాకపోయినా కానీ చర్మాన్ని తీయించుకోవాలి. ఒకవేళ డయాబెటిక్ వల్ల కనుక అంగం కలర్ మారింది, చర్మం మారింది, నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయంటే 100% అదే రోజు డాక్టర్. అంటే మేము ఇప్పుడు డయాబెటిక్ అటాక్ అయిందని చెప్పి మాకు తెలిసింది, మేము ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాం, రోజు దానికి సంబంధించిన మెడిసిన్స్ వేసుకుంటా ఉన్నాము, నార్మల్ ఉంది మేము చెక్ చేసుకుంటా ఉన్నప్పుడు, మరి అవసరం ఏముంది అంటారు? ఈ బెలనైటిస్ బెలనోపాస్టైటిస్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటాం దీన్ని. సెల్ఫ్ లిమిటింగ్ అంటే ఏంటి అంటే అది వస్తుంది మళ్ళీ అదే ఆటోమేటిక్గా మాయమైపోతుంది. కొన్ని రోజులు కాగానే షుగర్ కంట్రోల్ కాగానే మాయమైపోతుంది, మళ్ళీ కొన్ని రోజులు కానీ మళ్ళీ వస్తుంది. ఇట్లా రావడం వచ్చిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న చర్మం ఏదైతే ఇంతకుముందు వెడల్పు ఉన్నదో అది మెల్లగా దగ్గర అవుతూ వస్తుంటుంది. ఒక స్టేజ్కి వచ్చే వరకు మొత్తానికి దగ్గర అయిపోయి మూత్రం కూడా బంద్ అయిపోతుంది. మూత్రం బంద్ అయినా పర్వాలేదేమో, కానీ మూత్రం వచ్చే దారిని కూడా మూసేసేస్తుంది. అప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఆపరేషన్స్, మియాటోప్లాస్టీలు అని చాలా రకాల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో సింపుల్గా ఒక చర్మం తీసేసుకుంటే పోయేదానికి పెనిస్ యొక్క మొత్తం అటాక్ అయిపోయి క్యాన్సర్గా మారే శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది దీనివల్ల. మామూలుగానే డయాబెటీస్లో శృంగార సామర్థ్యం తగ్గుతుంది. దీన్ని లిబిడో అంటాం, అంటే సెక్షువల్ యాక్టివిటీ కానీ సెక్షువల్ డిజైర్ కానీ తగ్గుతుంది. దానికి తోడు ఇలా చర్మం కనుక టైట్ ఉందనుకో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రాదు చేయడానికి. ఎందుకంటే చేస్తే ఎక్కడ నొప్పి వస్తుందో, ఎక్కడ కట్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు అన్నట్టు.